దున్నపోతు లెక్క అన్నది. ఏ పామ నచ్చి కొడితే మంచి ఉంటుండే. దేవునికి 100 కొబ్బరికాయ కొట్టింది. అబ్బా ఆనందని పాము రానే వచ్చింది. దేవుడా నీ మొక్కు ఎల్లించుకుంటా. నాగరాజా లేచి కాటేయి, లేకుంటే మా గయ్యాలత్తా లేచి తప్పించుకుంటా. అయ్యో ఆలోచించకు నాగన్నా, కాటేయి. కాటు మీద కాటు 100 కాట్లు కావాలంటే మా వాళ్ళు నాకు ఉగాదికి కుర్చి కుడుకల పేరేసిండ్రు. అది నీకు ఎత్తున పట్టు నాగన్నా. అయ్యో ఆలస్యం చెయ్యకు, మా అత్తకు కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ. దానికి ఒక్క కాటి అరిపోను. కాటు మీద కాటేసి కాటికి వంటుంది నాగన్నా. ఏ ఊకోనా, నా కూరలలో విషం అయిపోయి మీ అత్త దగ్గర సేపై తీసుకుందామని నేనత్తే నువ్వు అంతకంటే పెద్ద విష పుచ్చ ఉన్నావు కదా. గట్లంటేంది, విషయం నా దగ్గర తీసుకోసేపై. ఏదో నా బుద్ధి గడ్డిది నీ దగ్గరికి వచ్చిన. నాగజాతికి కూరలనే విషయం ఉంటుంది, మానవ జాతికి నిలువెల్ల విషయం నింపుకుంటుంది. ఈ విషయం నేను తీసుకుంటే నాకు కూడా నిలువెల్ల విషయం అయిపోయి మా నాగజాతికి పెద్ద ప్రమాదం అవుతుంది. ఏ తీసుకో, నువ్వు మళ్ళీ ఇవ్వకుండా నడుతుంది నాకు. ఏ అర్థం అద్దు, మా జాతికి ప్రమాదం. మీ కొడుకుల పేరద్దు, మీ కుళ్ళు కుదంతా. అమ్మో నేను ఇక్కడ నుంచి ఆరిపోతా. మాస్టర్ నేను ఎట్లా చంపాలో టీవీ సీరియల్ చూసి నేర్చుకుంటా. మానవ జాతి ప్రశాంతంగా ఉండాలంటే స్వార్థాలు కుళ్ళు కుతంత్రాలు విడిచిపెట్టండి.